అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికా ఆచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావాంబర వీథి విస్తృత విహారిణి నృపజూడు భారతి. పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. అజరామరం తెలుగు పద్యం శీర్షికలో ఈరోజు మరొక గొప్ప పద్యాన్ని చూద్దాం. ఈరోజు చెప్పబోయే పద్యం కూడా పోతన గారి భాగవతంలో వామనావతార ఘట్టంలోనిదే. అయితే మొన్నను ఒక పద్యాన్ని చెప్పుకున్నాం. వామనమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళిన తరువాత, బలిచక్రవర్తి దగ్గర దానము తీసుకున్న తరువాత 3 అడుగుల భూమిని తన యొక్క పాదముతోటి కొలుచుకోనడానికని చెప్పి బలిచక్రవర్తి కోరితే అప్పుడు వామనమూర్తి పెరిగిపోయాడు. ఇంతింతై వటుడింతయ్యి మరియు దానింతై నభోవీథిపై నంతయ్యి అని ఆ పద్యం చాలా ప్రసిద్ధమైనది చెప్పుకున్నాం. అయితే ఆ పద్యంలో ఏంటి, బ్రహ్మాండం అంతా వామనమూర్తి ఆవరించేశాడు అని. దాని తరువాత పద్యము ఇప్పటిది. ఈ పద్యం కూడా చాలా చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. పద్యాన్ని ఒకసారి చూద్దాం. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై స్థిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సౌవర్ణకేయూరమై ఛబిమత్కంకణమై కటిస్థలినుదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్నిండుచోన్. చాలా గొప్ప పద్యం అండి ఇది. ఈ పద్యానికి అసలు కాన్సెప్ట్ ఏమిటంటే, పోతన గారు వామనమూర్తి విశ్వాన్ని ఆవరించడం అనేటువంటిది పద్యంలో చెప్పారు కదా. అయితే వామనమూర్తి అలా చూస్తుండగానే పెరిగిపోతూ ఉండడం అనేది అది అక్కడ ఉన్న వాళ్ళంతా చూశారు. అయితే ఇప్పుడు మనం ఉన్నాం, ఆ సీనుని మనం ఊహించుకోవడమే తప్ప నిజంగా చూడలేదు. అక్కడ వామనమూర్తి ఇంతింతై వటుడింతయ్యి మరియు దానింతై నభోవీథిపై నంతయ్యి అని అలా 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 పెరిగిపోతున్నాడు అని చెప్పి మనం చూడలేదు కదా. చూడనప్పుడు మనం ఊహించుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక సినిమా చూసి వచ్చినటువంటి వాళ్ళు సినిమా కథ కానీ చెబుతున్నారు అనుకోండి. సినిమా చూసిన వాళ్ళు సినిమాలో చూసినటువంటి ఆ దృశ్యాన్ని చూడని వాడికి చెబుతున్నాడు. మరి అలాంటప్పుడు వింటుండేటువంటి మనిషి ఆ సినిమాలో జరిగిన దాన్ని ఊహించుకుంటూ ఉంటాడు. అలాగే ఇక్కడ వామనమూర్తి పెరుగుతూ ఉండగా అక్కడ ఉండేటువంటి సమాజం అంతా చూసింది కళ్ళారా. మనం చూడలేదు, మనం ఊహించుకుంటున్నాం. మనం ఊహించుకోవడానికి ఒక రకమైనటువంటి ఆలంబన కలిగిస్తూ ఈ పద్యంలో పోతన గారు చెబుతున్నారు. అయితే ఎలాగంటే పోతన గారి యొక్క కాన్సెప్టు, ఆకాశంలో సూర్య భగవానుడు ఉన్నాడు. వామనమూర్తి 2 అడుగుల పొడవుతోటి ఉన్నాడు స్టార్టింగ్లోని. ఇప్పుడు సూర్యుణ్ణి బేస్గా తీసుకుని పోతన గారు చెబుతున్నారు. రవిబింబం ఉపమింప అంటే రవిబింబాన్ని, సూర్యబింబాన్ని ఒక ఉపమానంగా తీసుకుని నేను చెబుతున్నానండి అన్నారు పోతన గారు. వామనమూర్తికి సూర్యబింబము ఒక ఉపమానంగా వెళ్తోందిట. అంటే వామనమూర్తికి సూర్యబింబం ఉపమానం ఏమిటి అంటే, ఆ సూర్యబింబము వామనమూర్తికి రకరకాలైనటువంటి ఆభరణాలుగా తయారవుతోంది అని చెప్పి చెబుతున్నారు. అంటే ఒక ఉంగరం ఉందనుకోండి, మన చేతికి వేలుకు ఉంటుంది. అలా కాకుండా ఒక హారం ఉందనుకోండి, మెడలో ఉంటుంది. ఇలా బాగానే ఉంది. అంటే ఏదో ఉంగరం అనేది ఎప్పుడు చేతి వేలికే ఉంటుంది, అంతే తప్ప మెడలో వేసుకోము. అలాగే హారం అనేది ఎప్పుడు మెడలోనే ఉంటుంది, కాలికి ఎప్పుడు వేసుకోము. మరి అంటే ఒక్కొక్క ఆభరణం అనేది ఎప్పుడూ కూడా అవి ఒక్కొక్క స్థానంలోనే ఆక్రమించి ఉంటుంది. మరి అలాంటప్పుడు వామనమూర్తి పెరుగుతూ ఉంటే సూర్యుడిని ఉపమానంగా తీసుకుంటే సూర్యుడు ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క ఆభరణంగా మారిపోతున్నట్ట. అంటే ఆయా ఆభరణంగా ఉన్నాడా అన్నట్లుగా ఉన్నారిట. అది చూడండి. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై. సూర్యబింబాన్ని ఉపమానంగా తీసుకుంటే మొట్టమొదట సూర్యుడు వామనమూర్తికి ఎలా ఉన్నట్ట, ఛత్రంబై. ఛత్రము అంటే గొడుగు. వామనమూర్తికి ఒక గొడుగులా ఉన్నట్ట. గొడుగు పట్టుకుంటే గొడుగు మీదన ఉంటుంది. అలాగా వామనమూర్తి 2 అడుగుల పొడవులో ఉండేటప్పుడు సూర్యుడు
గొడుగులా కనపడుతున్నాడు. ఇప్పుడు వామనమూర్తి పెరిగాడు. ఈ సీన్ను కొంచెం దూరం నుండి మనం చూస్తున్నాం, పారాలాక్స్గా మనం చూస్తున్నాం అనుకోండి. అప్పుడు వామనమూర్తి పెరుగుతూ ఉండడం చేత సూర్యుడు అక్కడే ఉన్నాడు, సూర్యుడు ఎక్కడికి కదలలేదు, కానీ వామనమూర్తి పెరుగుతున్నాడు. పెరుగుతూ ఉంటే మనకి పారాలాక్స్లో ఏమవుతుందంటే సూర్యుడు వామనమూర్తి యొక్క తల మీదకి వచ్చినట్లుగా ఉన్నాడిట. అప్పుడు ఎలా ఉన్నాడు? ఆ సూర్యుడు ఇందాక గొడుగులా ఉన్నటువంటి వాడు ఇప్పుడు శిరోరత్నమయి, ఈ వామనమూర్తి యొక్క తల మీద ఉన్నటువంటి ఒక రత్నంలా కనపడుతున్నట్ట. ఇందాకట సూర్యుడు వామనమూర్తికి గొడుగులా ఉన్నాడు, ఇప్పుడు తల మీద ఒక రత్నంలా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకా వామనమూర్తి పెరిగిపోతూ ఉంటే సూర్యబింబము అలా కొంచెం కిందకి దిగుతున్నట్లుగా మనకు అనిపిస్తోంది. అప్పుడు అది ఎలా ఉన్నాడట? సూర్యబింబము వామనమూర్తి యొక్క చెవుల దగ్గరకు వచ్చినట్లుగా ఉంది. శ్రవణాలంకృతమై, చెవుకి వేసుకున్నటువంటి ఒక రింగులాగా సూర్యభగవానుడు ఉన్నట్ట. ఇంకా వామనమూర్తి పెరుగుతున్నాడు, సూర్యబింబం కిందకి దిగుతున్నట్లుగా ఉంది. ఎక్కడికి వచ్చింది? వామనమూర్తి యొక్క మెడ దగ్గరికి వచ్చిందట. గళాభరణమై, మెడలో ఉండేటువంటి ఒక చైన్ ఉందనుకోండి, ఆ చైన్కి ఒక లాకెట్ ఉంటుంది కదా, అలాగ సూర్యుడు ఉన్నట్ట. ఇంకా వామనమూర్తి పెరుగుతున్నాడు. సవర్ణ కేయూరమై, కేయూరము అంటే భుజాలకు వేసుకునేటువంటి ఆభరణాలు. గళం దగ్గర నుండి కిందకి దిగింది సూర్యబింబం, దిగి చేతికి ఆభరణంలాగా ఉన్నాడట. చవిమత్కంకణమై, ఇంకా వామనమూర్తి పెరిగిపోతున్నాడు. సూర్యుడు వామనమూర్తి యొక్క ఏ స్థానానికి వచ్చాడండి అంటే చేతి యొక్క ప్రదేశానికి సూర్యుడు వచ్చాడు. అప్పుడు అదే సూర్యబింబము వామనమూర్తికి చెవిమత్ కంకణమై, చెవి అంటే కాంతి అని అర్థం. స్యుఃప్రభారుగ్రుచిద్భాభాశ్చ దీప్తయ. ప్రభా రుక్కు రుచి త్విట్టు భాహ చెవి ద్యుతి దీప్తి, ఇవన్నీ సమానార్థకాలు అమరకోశం చెబుతుంది. ఇందులో చెవి అంటే చాలా కాంతి అని, ఇక్కడ కాంతితో ఉండేటువంటి కంకణంలో ఉన్నట్టు సూర్యుడు. అంటే వామనమూర్తి యొక్క చేతి దగ్గరికి సూర్యుడు వచ్చాడు అంటే ధగధగా మెరిసిపోతూ ఉండేటువంటి కంకణము వామనమూర్తి యొక్క చేతికి తొడిగితే ఎలా ఉంటుందో సూర్యుడు అలా ఉన్నట్ట. ఇంకా వామనమూర్తి పెరిగిపోతున్నాడు. అప్పుడు ఏమైందంటే సూర్యబింబం ఇంకా కిందకి దిగిపోయింది. వామనమూర్తి యొక్క నడుము దగ్గరికి వచ్చిందట. కటిస్థలినుదంచద్ఘంటయై, వామనమూర్తి యొక్క నడుము దగ్గర అంటే మనం బెల్ట్ పెట్టుకునేటువంటి ప్రదేశంలోనట ఒక గంటలా ఉన్నారట. ఇంకా వామనమూర్తి పెరిగిపోతున్నాడు. అప్పుడేమైపోయినట? నూపుర ప్రవరం వై, నూపుర ప్రవరము అంటే నూపురాలు అనేటువంటి కాళ్ళకి పెట్టుకునేటువంటి అందెలు కడియాలు అన్నమాట. వామనమూర్తి బాగా పెరిగిపోయాడు. అప్పుడు సూర్యబింబం కిందకి దిగిపోయి ఎక్కడికి వచ్చినట? వామనమూర్తి యొక్క కాలికి మణికట్టులు ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసినట. అప్పుడు సూర్యబింబం ఎలా కనపడుతోంది అంటేనట వామనమూర్తి యొక్క పాదాలకి వేసినటువంటి కడియంలా ఉన్నారట. ఇంకా వామనమూర్తి పెరిగిపోయాడు. అప్పుడు ఇదే సూర్యబింబం లాస్ట్ అండ్ ఫైనల్గా ఎలా అయిపోయిందంటేనట పదపీఠమై, వామనమూర్తి యొక్క పాదాల యొక్క బాటం పొజిషన్ ఉంటుంది కదా, అక్కడికి సూర్యుడు వచ్చేసేట. ఇదంతా ఏమిటి? సూర్యుడు ఆకాశంలో మొట్టమొదటి ఎక్కడో ఉన్నాడు. ఎక్కడో ఉండేటువంటి సూర్య భగవానుడు వామనమూర్తికి ముందు గొడుగులా ఉన్నటువంటి వాడు తర్వాత శిరోరత్నమయ్యి, తర్వాత చెవులకు అలంకారం అయ్యి, తర్వాత మెడలో ఒక లాకెట్టులా అయ్యి, తర్వాత చేతులకు ఉండేటువంటి కేయూరాల్లా అయ్యి, తర్వాత ఇంకా చేతుల కోసం మణికట్టు దగ్గర ఉండేటువంటి కంకణల్లా అయ్యి, ఇంకా నడుము దగ్గర వచ్చినటువంటి ఒక గంటలా అయ్యి, తర్వాత కాళ్ళకు ఉండేటువంటి కంకణాలు, కాళ్ళకు ఉండేటువంటి అందెలు కడియాల్లా అయ్యి, ఇంకా ఆఖరికి ఫైనల్గా ఏమైపోయిందంటే వామనమూర్తి యొక్క పాదాల దగ్గర పదపీఠంగా సూర్యుడు దిగిపోయేట. ఇది ఈ వర్ణన ఉన్నది చూసారా? ఇది గొప్ప గొప్ప పండితులు, గొప్ప గొప్ప విమర్శనకారులే వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకుంటూ ఉంటారు. ఎలాగా అసలు పోతన గారికి ఈ రకమైనటువంటి ఐడియా ఎలా వచ్చింది అంటే పాఠక సమాజానికి అక్కడ పాత్రని, అక్కడ జరిగినటువంటి విషయాన్ని పూర్తిగా ఇలా చిత్రీకరణ చేస్తూ ఒక సినిమా చూపించేస్తున్నట్లుగా పోతన గారు ఒక్క పద్యంలో చూపించారన్నమాట. అది పోతన గారి యొక్క
కవిత్వంలో ఉండేటువంటి దార్శనికత్వం అన్నమాట. ఇదంతా ఏమిటిట? వటుడుతా బ్రహ్మాండమున్నిండుచోన్. వటుడు అలా 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 పెరుగుతూ బ్రహ్మాండం అంతా నిండిపోతూ ఉండేటువంటి సమయంలో సూర్యబింబం కిందికి దిగిపోతోంది అన్నదాన్ని చూపించడం అన్నమాట. చాలా చాలా గొప్ప పద్యం. అయితే ఇందులో ఒక చిన్న తమాషా ఉన్నది. ఏంటంటే ఏదైనా ఒక పద్యం ఉన్నది అంటే ఆ పద్యానికి అర్థం చెప్పే ముందు అన్వయం చూస్తారు పండితులు. అన్వయము అంటే ఆ పద్యంలో ఉండేటువంటి వాక్యానికి అర్థం చెప్పడానికి కర్త కర్మ క్రియలతోటి ఉంటుంది కదా. మామూలుగా ఒక వాక్యంలో కర్త కర్మ క్రియలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే ఒక ఆర్డర్లో ఉంటాయి మనకి. ఇప్పుడు రాముడు రావణుని చంపాను, లేకపోతే రాముడు సీతను పెండ్లి ఆడాను, మనకు చూసి వెంటనే అర్థం అయిపోతూ ఉంటుంది. అలాగే పద్యంలో కూడా కర్త కర్మ క్రియలతోటి ఒక వాక్యం లాంటిదే. అయితే పద్యానికి ఛందస్సు ఉంటుంది. అందువలన ఏమిటంటే ఇవన్నీ కూడా డిజార్డర్డ్గా ఉంటాయి. కర్త ఎక్కడో ఉంటుంది, కర్మ ఎక్కడో ఉంటుంది, క్రియ ఎక్కడో ఉంటుంది. పద్యానికి అర్థం చెప్పుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాటన్నిటినీ ఒక వరసలో పేరుస్తారు. అందుకే మనం చదువుకునే రోజుల్లో ఒక పద్యానికి ప్రతిపదార్థం రాస్తాం. రాసినప్పుడు ఎడం చేతి పక్కన పద్యంలో ఉండేటువంటి పదాలంతా రాస్తూ ఈక్వల్టులు పెట్టుకుంటూ కుడి చేతి పక్కన వాటి యొక్క అర్థాలు రాస్తాం. ఆ పద్యానికి ప్రతిపదార్థం ఒక పద్ధతిగా కానీ రాసేమాట అయితే కుడి చేతి ప్రక్కన ఉండేటువంటి అర్థాలన్నీ చదువుకుంటూ వెళ్తే పద్యం యొక్క అర్థము ఏమాత్రం అర్థం చెడకుండా ఒక వాక్య నిర్మాణంలో మనకు తయారై ఉంటుంది. అలా తయారై ఉండేటట్టుగా పద్యాన్ని వ్రాయాలన్నమాట కవి. అలా అయితేనే అన్వయం సరిపోయినట్టు. ఇప్పుడు ఈ పద్యంలోని ఎంత వెతికేసినా కానీ మనకి క్రియాపదం కనపడదు. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై. రవిబింబాన్ని ఉపమానంగా తీసుకుంటే పాత్రం అయినటువంటి ఛత్రంలా ఉంటుంది, శిరోరత్నంలా ఉంటుంది. ఇలా ఇలా అనడానికి ఉంటుంది అని మామూలుగా మాట్లాడిస్తున్నాం. ఎక్కడుంది ఆ మాట ఈ పద్యంలోని? పాత్రమైనటువంటి ఛత్రము, శిరోరత్నము, శ్రవణాలంకృతము, గళాభరణము, ఇలాగా అన్నీ చెప్పారు. ఉంటుంది. నిజంగా మనం ప్రతిపదార్థం రాసి ఆ కుడి చేతి ప్రక్కన ఉండేటువంటి అర్థాలన్నీ చూస్తే మాత్రం మీకు ఇందులో క్రియాపదం ఎక్కడా కనపడదు. అయితే ఇందులో చిన్న సూక్ష్మంగా పోతన గారు క్రియాపదాన్ని ఎలా పెట్టారంటే రవిబింబంబుపమింప పాత్రము అగు. ఇక్కడ అగు అంటే అగును అంతే తప్ప పాత్రం అయినటువంటి ఛత్రం అని కాదు అర్థం. రవిబింబంబుపమింప వటుడు బ్రహ్మాండము నిండుచోన్ ఛత్రంపై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సవర్ణకేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి నుదంచెద్ఘంటయై నూపురప్రవరంపై పదపీఠమై పాత్రము అగును. అలా అవుతూ ఉంటాడు అని. ఈ అగును అనేటువంటిది చిన్నగా పెట్టి అవుతుంది అనేటువంటి అర్థాన్ని కానీ మనం తీసుకోకపోతే ఇందులో క్రియాపదం కోసం గిలగిల్లాడిపోతూ ఉండాలన్నమాట. ఈ పద్యం చాలా ప్రసిద్ధి చెందినటువంటి పద్యం. మరొక్కసారి చూద్దాం. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై కటిస్థలినుదంచెద్ఘంటయై నూపురప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్నిండుచోన్. రేపు మరొక మంచి పద్యంతో కలుద్దాం. స్వస్తి.